దేవుని సన్నిధిలో దీనత్వాన్ని కలిగి ఉండకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. దీనుడు యెహోవా మాట వినేవాడుగా ఉంటాడు, దేవుని సన్నిధిలో వణికేవాడుగా ఉంటాడు. అందుకనే ఈ దీనుణ్ణి దేవుడు దృష్టి ఉంచుతున్నాడు. కనుక ప్రియమైన వారులారా, చాలామందికి ఆత్మీయమైన గర్వాన్ని కలిగి ఉంటారు. మేము మంచిగా ఉన్నాం, మేము బాగున్నాం, మేము బాగా పాటలు పాడతాం, మేము బాగా వాక్యం చెప్తాం, మేము బాగా పరిచర్య చేస్తాం అని అనుకుంటూ ఉంటారు. మంచిదే అవన్నీ చేయటం, కానీ హృదయంలో దీనత్వం లేకుండా ఎన్ని చేసినను అది ప్రభుకి పరిపూర్ణమైన మహిమను తేలేదు. కనుక బేసికల్గా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, మనం ఎంత ఆత్మీయంగా ఉన్నను దీనత్వం అనేదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని మనం కలిగి ఉండాలి.